నమస్తే అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే చెప్పారు. సో వారికి వారి కుటుంబానికి కూడా మా ఛానల్ తరపున మేము కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన శుభాకాంక్షలు చెప్పిన విధానం ఒకసారి మీకు వినిపిస్తాను. మీ దగ్గర నుంచి వివరణ తీసుకుంటాం. సరే సార్. అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్. ఒక న్యూ ఐడియా బనకచెర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్టు, దాదాపు 80,000 కోట్ల ఖరీదు బాబు గారి ఎస్టిమేషన్. నేను అనుకోవటం అది 1,00,000 కోట్లు దాటిపోతుంది. రాయలసీమకి వరం కాబోతుంది ఆ ప్రాజెక్టు. రాయలసీమకే కాదు, ఈ యొక్క కృష్ణా డెల్టా ప్రాంతం కావచ్చు, శ్రీకాకుళం మొదలు మొత్తం సార్ ఎక్కడైనా నీటి ప్రవాహం ఉండేది ఒక ప్రాంతం ఉండొచ్చు కాక, కానీ అదే జిల్లాలో చాలా చోట్ల చుక్క నీరు కూడా అందని ప్రాంతాలు ఉన్నాయి. దాన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న డెల్టాలు, చిన్న చిన్న ప్రాజెక్టుల రూపంలో అక్కడిక్కడ నీరు నింపే మార్గం ఈ యొక్క కృష్ణా డెల్టాకే కాదు, ఇప్పుడు రాయలసీమకి అయితే పర్టికులర్ గా అదొక వరం కాబోతుంది. చుక్క నీరు కూడా ఉండని రాయలసీమ, వర్షపాతం కూడా నమోదు కానీ రాయలసీమ, మినిమం వర్షపాతం కూడా ఉండదు రాయలసీమలో. ఆ రాయలసీమకు ఒక వరం ఆ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు గురించి చెప్తూ ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముందు. సో దాన్ని ఏ వివరణ ఇస్తారు? నేను చూశాను. ఆ యొక్క ఆయన హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతూ ఆ యొక్క మీడియా ప్రతినిధులు అందరూ ఉన్నారు హ్యాపీగా విత్ సమ్ అన్నోన్ ఎంతూసియాజం. ఆ దేవుడు అంత ఎనర్జీ ఆయనకి ఎలా ఇచ్చాడో, కొత్త సంవత్సరం వస్తుంది హ్యాపీగా ఉండాలా, మనోడి దగ్గర ఉండాలా, కొడుకు దగ్గర ఉండాలా, బోనం దగ్గర ఉండాలా, ఇది లేదు. కొత్త ఆలోచనని కార్యరూపంలోకి తెచ్చే విధంగా అధికారులు ఎన్ని రోజులు సంఘర్షణ పడ్డాడో ఏమైనా దేశం లేకల్లా ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడో చూడం. మీకు నానుడిగా ఉండేది పోలవరం 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 అనేది, దానికి డబుల్ త్రిబుల్ మించిన ప్రాజెక్ట్ ఇది. 90,000 కోట్ల ఎస్టిమేషన్. అది మీరు అన్నట్టు 1,00,000 కోట్లు కూడా దాటచ్చు కాక. అయితే మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గొంతు తడిచే విధంగా మోర్ దాన్ 80 lakhs మెంబర్స్ కి ఈ యొక్క నిరంతరం నీరు అందించే విధంగా ఉంటుంది సార్ ఈ ప్రాజెక్టు. అదే కోవలో 7.5 లక్షల ఎకరాలకు కొత్తగా సాగులోకి వస్తాయి రాయలసీమలో. నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఎకరాలకి ఎప్పుడు నీరు అందుతూనే ఉంటుంది. వాళ్ళకి నచ్చినప్పుడు నీరు కట్టుకోవచ్చు, లేదంటే ఉండొచ్చు. ఆయన విజన్ లో భాగం. ఇందులో భాగంగా దీనికి వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. దీని ఉపయోగాలు మాట్లాడుతుంటే 1/2 గంట పైన ఉంది. మనం ఆల్రెడీ 2 వీడియోలు మాట్లాడేసాం. చూడమని చెప్దాం మన ప్రేక్షకులు. సరే సార్. కాబట్టి దాంట్లో అంత డెప్త్ ఉంది. ఆయన తీసుకున్న సబ్జెక్ట్ లో పెట్టుబడి ఎక్కువ కావచ్చు. మన రాష్ట్రానికి కొన్ని శతాబ్దాలు ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్ అందుకు పెట్టాడు. తెలుగు తల్లికి జలహారతి జలహారం అని పేరు పెట్టాడు. అయితే ఆయన ఏదైతే విషస్ తెలిపాడు, ఆయన ఎంతూసియాజము, ఇంతే ఎనర్జీ మన రాష్ట్ర ప్రజలందరికీ అందరూ ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని బాబు గారికి నేను రిటర్న్ గిఫ్ట్ గా నేను ఒక మాట చెప్పుకున్నా సార్. చెప్పండి. ఆయన ఏదైతే హ్యాపీ విషెస్ చెప్పాడు కదా, హ్యాపీ న్యూ ఇయర్ది సార్. మీరు ఏనాడైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చారో, సీఎం గా మీరు తొలి సంతకం చేశారో, ఆ రోజు నుంచే మాకు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. ఇది హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెల్లింగ్ సార్. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కొత్త కొత్త ఆశలతో బ్రతుకుతున్నాము. కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్తగా లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, వేల మందికి ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన్నాయి. కాబట్టి ఈ యొక్క చెప్తా పోతే అది ఎనలేని ఎమోషన్. బాబు గారు మాకు ఇచ్చిన గిఫ్ట్ అట్లాంటిది. కాబట్టి నేను ఆయనకి ఏం తెలుపుతున్నానంటే, సార్ మేము 85 లక్షల మంది కార్యకర్తలను పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నాం. మా కార్యకర్తలు అందరి ఆయుష్ మీరు పోసుకొని నిండు 100 ఏళ్ళు చల్లగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని, మీ చల్లని చూపు మా రాష్ట్రం పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీ బిడ్డ నారా లోకేష్ గారికి, మీ మనవడు దేవాన్స్కి, భువనమ్మకి, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ఎప్పటికీ నిండు 100 ఏళ్ళు ఆయుషిస్తూ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని నేను మీకు నా వంతు నేను కోరుకున్నా సార్. అది మాత్రమే నేను మీకు ఇవ్వగలిగే గిఫ్ట్. వీఆర్ వెరీ వెరీ, మీరు అంటారు కదా సార్ ఎప్పుడు బీ హ్యాపీ, వెరీ హ్యాపీ అన్నట్లు, వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ ద మినిట్ వెన్ యూ సైన్డ్ ఫర్ యువర్ సీఎం పోస్ట్ ఆన్ 2024 ఎలక్షన్స్. వీఆర్ వెరీ హ్యాపీ, ట్రూలీ హ్యాపీ సార్. అండ్ దెన్ వీఆర్ విత్ న్యూ ఆస్పిరేషన్స్, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఉత్తేజంతో ఉన్నాం. ఎందుకంటే రానున్న సంవత్సరంలోనే
వేలాది కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి, కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, లక్షల మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ నమ్మకంతో కష్టపడి చదువుతున్నారు. నెక్స్ట్ 2-3 ఏళ్ళలో రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని క్లియర్ కట్గా మా అందరికీ ఒక ఎనలేని ధైర్యం ఉంది. వీఆర్ ట్రూలీ వెరీ హ్యాపీ సార్. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి ఇన్ని చేస్తున్నాను. మేము 85 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం. మీకు అయిన దానికి కాని దానికి సోషల్ మీడియా సైకోల్ అంట, అదేదో ఒక పేపర్ అంట, ఇట్లాంటి వాళ్ళన్నీ మీ పైన లేని మరకను పుయ్యాలని ట్రై చేస్తున్నారు. గతంలో మీ పైన 35-40 కేసుల దాకా ఏది సిబిఐ రేంజ్లో కేసులు పెట్టాలని ప్రయత్నం చేసి కోర్టులు కాడికి ట్రై చేసి ఏమీ చేయలేకపోయినారు. ఒక చిన్న మరకైనా మా బాబు గారు చేసింటే ఆ రోజే జైలుకి పోయి ఉంటాడు కదా అని మేము ఇన్ని రోజు ఆ నానుడిలో ఉన్నాం. కానీ ఒక రాక్షసుడు నిన్న మనం చూస్తున్నాం, అది ఒక సమయం సందర్భం లేకుండా పత్రాలు ఏ ప్రూఫ్లు లేకుండా నిన్ను జైల్లో పెట్టాలా అనే ఒక టార్గెట్తో జైల్లో పెట్టారు. కృష్ణుడు అంత తోడికే తప్పలేదంట, వసుదేవుడు అంత తోడికే తప్పలేదంట. ఇది ఈ యొక్క పరాభవాలు ఆ యొక్క మీరు ఏదైతే మీరు ఆ పరాభవానికి గురయ్యారో మేము ఎప్పటికీ మా మనసులో గుర్తుపెట్టుకుంటాం సార్. ఆ టైం అయిపోయింది. మీరు ఏనాడైతే జైలు గడప తొక్కారో అది స్టార్ట్ అతని పతనానికి. ఇంకా అతను అనేది చాప్టర్లో లేడు. మేము 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం. అతను ఇంకా అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు. ఆ గేట్ కూడా ప్లీజ్ ఆయన ఇంకా జీవితంలో అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు. దయచేసి మీ చల్లని చూపులతో అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ మాత్రమే పెట్టుకొని రాజకీయాలు అనేది వద్దు సార్. మీ వరకు మేము ఆ రాజకీయాన్ని రానివ్వము. మీరు ప్రశాంతంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పీస్ఫుల్గా మీరు చెప్పారు కదా ఈ జలహారతి అంట, ఈ పోలవరంకి సంబంధించి, అమరావతికి సంబంధించి మీ కాన్సన్ట్రేషన్ అదే విధంగా పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ నీ బిడ్డలు మాత్రమే ఎల్లవేళలా చూసుకున్నట్టే చూసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను సార్. రియలీ హ్యాపీ ఫర్ యువర్ రూల్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ ఫైనల్గా ఒక మాట ఇస్తున్నాను సార్. మేము 85 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం. ఇంకా తెలంగాణలో పార్టీ సభ్యత్వం మోదు కూడా పక్కన పెట్టేద్దాం. ఆంధ్రాలో ఇంకొక 10 లక్షల మంది అనే లోపు 1 కోటి మంది కార్యకర్తలు మేము ఉన్నాం. జీవితంలో అతని అసెంబ్లీ గేట్ అనేది తాకనేమేమో నేను మీకు మాటిస్తున్నా సార్. మా అందరి తరఫున మేము మా రాష్ట్ర ప్రజలను కొత్త ఆలోచనలతో ఉండేవాళ్ళము మాటిస్తున్నాను. అక్షరాల అతను జీవితంలో అసెంబ్లీ గేటు తాకనివ్వము అంటే తాకనివ్వము. ప్రశాంతంగా మీరు ఒక రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచనలో పెట్టుకొని అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పైనపు చేస్తారని, ఇదే విధంగా ఎల్లవేళలా మన రాష్ట్రం దేశం లెక్కలా నెంబర్ 1గా ఉండాలంటే మీరు మాత్రమే చేయగలరు. రియలీ సో హ్యాపీ ఫర్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.